ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం త్వరలో క్లారిటీ ఇవ్వనుంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది 1-2 రోజుల్లో తేలిపోనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలని భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై స్పష్టత ఇచ్చి ఎన్నికల సమరానికి సిద్ధం కానుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై క్లారిటీ ఇచ్చేందుకు 3 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిచి మరోసారి పొత్తులపై చర్చించనున్నారు. విశాఖ టూర్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రాగానే హస్తిన వెళ్లేందుకు చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు, పవన్ సమావేశమై పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఒక ఆలోచనకు రానున్నారు. అన్నీ కుదిరితే వచ్చే వారంలోనే పొత్తులపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇటు ఏపీ బీజేపీ నేతలు కూడా ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి విశాఖపట్నం చేరుకున్నారు. ఏపీలో పొత్తులపై అధిష్టానమే చూసుకుంటుందని, ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని ఆమె తెలిపారు. ఇక జాతీయ సమావేశాల సందర్భంగా ఏపీలో పరిస్థితులను పురంధేశ్వరి అధిష్టానానికి వివరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3,000 మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశావహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.